నిన్నే మనం టూర్ స్టార్ట్ చేసాం. సో గుంటూరులో స్టార్ట్ అయింది, తర్వాత విజయవాడ, చాలా మంచి రెస్పాన్స్. సో ఈరోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాము. వెరీ వెరీ హ్యాపీ. అన్ని కాలేజెస్లో చాలా మంచి రెస్పాన్స్, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చినా అందరూ సినిమా లవర్సే అందరూ. సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు. మా తాతగారి దగ్గర నుంచి డాడీ, అలానే నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శంబాలా అనే సినిమా చేసామండి. సో ఒక వెరీ మంచి సినిమా, సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలో ఉంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం. December 25th సినిమా థియేటర్స్కి వస్తుందండి. అండ్ మొన్నే November 1st ప్రభాస్ గారి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేసాం. అండ్ ఆయన రిలీజ్ చేయడంతో కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి. అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్నీ అయిపోయాయి. అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మూవీ మేకర్స్ ఇవాళే ఆ సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా ఎక్వైర్ చేసుకుంటారు. అదొక మంచి గుడ్ న్యూస్ ఫర్ ది టీమ్. అండ్ అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్, చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది. మళ్ళీ ఒక మంచి సినిమా ఇది తప్పకుండా నాకు హిట్ పడిపోతుంది. చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్. సో హ్యాపీ. ఎందుకంటే రాజమండ్రికి నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ సంక్రాంతికి. ఎందుకంటే మా వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో అంటే మా వైఫ్ రాజమండ్రి నుంచి వాళ్ళ పుట్టింది రాజమండ్రి కాబట్టి. సో మా ఇల్లు ఇక్కడే, సో మా పాప ఇక్కడే పుట్టింది. సో వెరీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంటున్నారు రాజమండ్రితో. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ అందరం కష్టపడి చేసాం. ఈ సినిమా యుగేందర్ ముని తను డైరెక్ట్ చేశారు శంబాలా. అండ్ మా ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు, అలానే మహేందర్ రెడ్డి గారు, వాళ్ళు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డెడ్ దర్ బెస్ట్. అర్చన, అలానే మన శివ అండ్ ఇంద్రనీల్ గారు. సో అందరూ కంప్లీట్ టీం అంతా చాలా కష్టపడి చేసాం. మీకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని ఫిల్మ్స్ అదేంటంటే కొన్ని ఫిల్మ్స్ మొత్తం హోల్ టీమ్ ఎఫర్ట్ అంటారు కదా. అందరూ ఇష్టపడి అందరూ కష్టపడి ప్రమోషన్స్ ఇంటే త్వరగా స్టార్ట్ చేసి ఈ సినిమాని రీచ్ చేయాలని చెప్పి అన్ని చోట్లకి తీసుకెళ్తాము. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ కావాలి. మాకు మీడియా సపోర్ట్ కావాలి. ఒక మంచి సినిమాని మీరు ముందుకు తీసుకెళ్తే తప్పకుండా ఈరోజు కంటెంట్ బాగుంటే సినిమా చూస్తున్నారు. సో ఈ శంబాలా సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది నమ్మకంతో అందరం ట్రైయింగ్ అవర్ బెస్ట్ టు ప్రమోట్ దిస్ ఫిలిం. సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. ఒక మంచి ఎక్స్పీరియన్స్లో మీరు బయటకు వస్తారు. December 25th శంబాలా. బైక్ పట్టుకోమని ట్రైలర్ చూసారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ గారు ట్రైలర్ని లాంచ్ చేశారు, దుర్గర్ గారు టీజర్ని లాంచ్ చేశారు. సో ఆల్ బిగ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం వల్ల మా సినిమా ఒక మై ఏజ్ కలిగిన మీరు ఆల్సో వీఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ అవర్ స్క్రిప్ట్. జస్ట్ నాట్ ద నార్మల్ ఫిల్మ్, రెగ్యులర్ టెంప్లెటెడ్ ఫిల్మ్ డిఫరెంట్గా ఉండబోతుంది. అండ్ విజువల్లీ చాలా గ్రాండ్గా ఉండబోతుంది. సౌండ్ వైజ్ వెరీ అమేజింగ్ అండ్ స్పిరిచువల్లీ పవర్ఫుల్ ఉంటుంది అండ్ ఎమోషనలీ చార్జ్డ్ ఉంటుంది. సో హ్యావ్ అ కంప్లీట్ ప్యాకేజ్. ఒక మంచి మీల్స్ లాగా December 25th ఆదివారి ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ జానరా వేర్ ఎవ్రీవన్ కెన్ వాచ్. సో వాస్ట్ కేటగిరీ కాబట్టి జానరాని బాగా చేస్తారు. అండ్ మా డైరెక్టర్ గారు అద్భుతంగా స్టోరీని రాసుకున్నారు, స్మూత్ చేశారు. అండ్ మై ప్రొడ్యూసర్స్ ఎక్కడ కూడా వాళ్ళు వెనకాడకుండా మా కోసం సపోర్ట్ చేస్తారు. సినిమా బాగా వస్తుంది కాబట్టి giving the 100%. So happy to be working on the Shining Pictures and all thanks to my every producers. And this cinema December 25th release avuthundi. I really wish it would definitely cinema nastudi and chusina prati okkaru kuda disappoint avvarandi. Zero expectations tone will come back to the price. Manchi style movies so bike chestaru. December 25th Shambhala. నేను రావడం ఎక్కడి నుంచి వచ్చాను. హీరోయిన్ బేస్ చేసి ఉంటుందా మేడం? హీరోయిన్ బేస్ చేసి హీరోని బేస్ చేసే ఉంటుందండి. అండ్ సో ఇది ఎలా ఉంటుందంటే స్టోరీ మెయిన్ స్టోరీ ఇస్ ద మెయిన్ హీరో అని చెప్పచ్చు. సో హీరో అండ్ యాక్టర్స్ అని కాదు కాబట్టి స్టోరీ ఇస్ ద మెయిన్ హీరో. సో మంచి ట్రెడిషనల్ రోల్ని ప్లే చేస్తున్నారు. పూజారి గారు ప్లే చేస్తున్నారు.
గారు సంబాలాన్ని టైం డివైన్ ప్లేస్ ఉంది ఎక్కడో హిమాలయాస్ దగ్గర ఉంది అని కొంతమంది అంటున్నారు, కొంతమంది నిజంగా ఉంది అంటారు. ఎన్నో వీడియోస్ మనం యూట్యూబ్లో చూస్తుంటాం శంబాలా గురించి. సో వీ వాంటెడ్ టు కీప్ ఇట్, అంటే ఒక ఫిక్షనల్ ప్లేస్ లాగా ఇది ఒక శంబాలా అనే ఒక ఏ బాబు మనం మన కథలో మీరు జూమ్ చేసుకోవాలి. మీకు అర్థమైపోతుంది. ఓకే ఎందుకు పెట్టారు, జూమ్ చేసుకో, లేదంటే ఆగు వెళ్ళిపోతుంది. ఈ షర్ట్స్ పడిపోతున్నాయి. చాలా మంచి టైటిల్, కెమెరాలో జూమ్ ఉంటుంది కదా. పాజిటివ్ టైటిల్, అందరూ కూడా చాలా మంచి టైటిల్. సో అది పెట్టాం. చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ 5 minutesలోనే ఒక తెలియకుండానే గోల్లోకి వెళ్ళిపోతారు 100%. 5 minutes మీరు ఇంటూ ద ఫిలిం మీరు ఒక మంచి మిస్టికల్ వరల్డ్లోకి వెళ్తారు. అది మీ క్యారెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. ఎందుకంటే మీకు తెలుసు కదా, అంటే ఈ సినిమా నార్మల్గా నా ఫిలిమ్స్ నుంచి చాలా ఎక్కువ ఖర్చు అయింది. సో ఈ వాంటెడ్ ఆ ఫీల్, ఎందుకంటే ఇప్పుడు థియేటర్స్లో ఈ మధ్యకాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఈ హ్యూజ్ క్యాన్వాస్ ఉండే ఫిలిమ్సే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో శంబాలా ఏంటంటే మీకు తెలియకుండా ఆ మిస్టికల్ వరల్డ్లోకి వెళ్తారు, ఒక డిఫరెంట్ వరల్డ్లో. సార్ తెలుగు హిందీ అన్నారు, మరి మిగతా లాంగ్వేజెస్ చేయలేదా? ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ అన్నారు, హిందీ. బేసిక్గా మనం మిగతాది కూడా తమిళ కూడా అడుగుతున్నారు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్. సో త్వరగా చూద్దాం. ప్రస్తుతానికి హిందీ కూడా మంచి రిలీజ్ ప్లాన్ చేస్తాం. పీవీఆర్ వాళ్ళు మ్యాక్సిమం పీవీఆర్ వాళ్ళు ప్లానింగ్ హిందీ. టైటిల్ బాగుంది, ఎవరైనా వింటే 100%. కాదు, వెంటనే రిజిస్టర్ చేయించండి, రిజిస్ట్రేషన్ చేయించండి. మీరు చేస్తారా? స్టోరీ ఉంది. ఆది గారు, సినిమా చూడాలి, సినిమా ఇచ్చేస్తే 100%. ఆది గారు స్టోరీ ఉంది, మీరు చేస్తారా? స్టోరీ ఉంది, మీరు చేస్తారా? గోదావరి మీద రెడీగా ఉంది, రెడీగా ఉంది. హ్యాపీ సినిమా. ఇక్కడ నేను చుట్టాల దాన్ని బట్టి ఇక్కడ నేను చుట్టాల పైన సినిమా చేశాను, మంచి అవును. బాగా సినిమా, మంచి ఎంటర్టైనింగ్. సో ఇక్కడ షూటింగ్ లొకేషన్స్ కూడా అదిరిపోతాం, తప్పకుండా చేద్దాం 100%. మాట్లాడతాం. హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా అందరికీ నమస్కారం. మీ త్రూ రాజమండ్రి ప్రజలందరికీ హాయ్ అండి, అందరు బాగున్నారు అనుకుంటున్నాం. సో రాజమండ్రికి సినిమా వాళ్ళకి ఎప్పుడు ఒక స్పెషల్ రిలేషన్ ఉండదు. నేను ఎప్పుడు షూటింగ్ వచ్చినా చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకుంటారు. చెప్తారు మా సీనియర్స్, రాజమండ్రి వాళ్ళు అంటేనే మంచోళ్ళు, మంచోళ్ళు అంటేనే రాజమండ్రి వాళ్ళు. నిజంగా మేము అది ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎప్పుడు షూటింగ్ వచ్చినా ప్రతి ఒక్కళ్ళు చాలా దగ్గరగా తీసుకొని ఇంట్లో మనుషులాగా థింక్ చేస్తుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రాజమండ్రి. కమ్ టు ద ఫిలిం శంబాలా. శంబాలా అనే ఫిలిం ఆది సాయి కుమార్ గారికి, సాయి కుమార్ గారిని ఇష్టపడే తెలుగు ఆడియన్స్కి, చాలా మంది సాయి కుమార్ గారు అంటే అందరికీ చాలా ఇష్టం. అలానే ఆది గారిని ఇష్టపడే వాళ్ళు, వీళ్ళందరికీ శంబాలా అనేది చాలా పర్ఫెక్ట్ ఫిలిం అండి. ఎవరైతే ఆది గారికి ఇష్టపడాలనుకుంటున్నారో, ఆది గారి మంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా పర్ఫెక్ట్ ఫిలిం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది థియేటర్లో. అలానే నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. నేను బిఫోర్ అఖండ ఆచార్య ఫిలిమ్స్లో ఈజ్ ద క్వైట్ డిఫరెంట్ ఫిలిం. బాలు అనే క్యారెక్టర్ చేశాను, నాకు కూడా చాలా హెల్ప్ఫుల్ అనిపించారు. అలానే యాక్చువల్గా మేము మీతోటి ఇంద్రనీల్ అన్న, మధునందన్ అన్న, చాలా అందరి క్యారెక్టర్స్ ఫిలిం అంటే ఆది గారితో పాటు ఎన్ని క్యారెక్టర్లు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. కానీ యుగేందర్ గారు మేకింగ్ స్టైల్ కానీ, డిఫరెంట్ మేకింగ్ స్టైల్, విజువల్ బ్యాక్గ్రౌండ్స్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ అందరి నుంచి మీకు కోరుకునే రిక్వెస్ట్ ఏంటంటే, December 25th సినిమా రిలీజ్ అవుతుంది. సో మీరందరూ థియేటర్కి వెళ్ళి మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరూ రిక్వెస్ట్ చేస్తుంది కూడా అదే, ప్లీజ్ గో అండ్ వాచ్ ఫిలిం ఇన్ నియరెస్ట్ థియేటర్స్ December 25th. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. మీడియా పీపుల్ అందరికీ నమస్కారం అండి. సో మీ అందరికీ నేను ఇంటర్వ్యూగా టెలివిజన్లో తెలుసు, ప్రతి ఇంట్లో చాలా దగ్గర చేసుకున్నారు. సొంత మనవడు, కొడుకు అండ్ చాలా డిఫరెంట్గా చాలా బాగా ఆదరించారు సీరియల్స్లో. బట్ బిగ్ స్క్రీన్లో నాకే చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నేను మొన్న ట్రైలర్ చూసినప్పుడు కానీ, ఆ షూటింగ్ చేసినప్పుడు కానీ నేనే చేస్తున్నాను అని, అంటే అంత బాగా డిజైన్ చేశారు ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా. ముని గారు డైరెక్టర్ ముని గారు చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, అసలు ఇప్పుడు దాకా మీరు చూడండి ఫిలిమ్స్ అంటే లైక్ డిఫరెంట్ జోనర్ అనమాట, డిఫరెంట్ జోనర్ అనమాట. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఎండింగ్ వరకు ఒక్క కూడా అసలు సరే బాధపడి వెళ్ళరు, చాలా హ్యాపీగా వెళ్తారు, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేస్తారు. అందరూ ఖచ్చితంగా December 25
చేయండి. అండ్ అది గారి గురించి మీ అందరికీ తెలుసు, మోర్ ఎక్స్పీరియన్స్ పర్సన్. అంటే అది టెలివిజన్ యా గాలిగారు సూర్యకర్ణకు తాతగారు నాకు చేశారు, నాతో చేశారు. సాయిపూర్ గారు నేను చాలా షోస్ చేశాను. టెలివిజన్ ఎంతైనా సరే డిఫరెన్స్ బ్రో. మీరు మూవీలో మీరు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మేము నేర్చుకోవాలి. ఐ మీన్ చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. తప్పకుండా దయచేసి అందరూ కలిసి మూవీకి వెళ్ళి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. మీడియా సపోర్ట్ చాలా కావాలి. మీరందరూ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.